నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి. రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారా? నువ్వు కూర అండి. నువ్వులు తెలుసు కదా, నువ్వుల నుంచి వచ్చే ఆకుకూరనేనండి నేను రెసిపీ చేసి తీసుకొచ్చానండి. నువ్వు కూరలో టమాటా వేసి ఫ్రై చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నేను తొట్లో కొన్ని వేశాను, టబ్‌లో కొన్ని వేశాను. వేసిన తర్వాత మంచిగా మొలిసింది. మొలిసిన తర్వాత ఇలా కొంచెం పెద్దగా అయిన తర్వాత నువ్వు కూరనంతా తెంపి టమాటా వేసి ఫ్రై చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నగున్నప్పుడు మా మమ్మీ ఇలాగే చేసేదండి. నువ్వు కూరలో టమాటా, పెసరపప్పు వేసి వండేది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉండేదండి. జొన్న రొట్టెలోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలో కానీ చాలా అంటే చాలా కమ్మగా ఉంటది. నువ్వు కూర ఏంటి అనుకుంటున్నారా? నిజమేనండి. పువ్వు కూడా ఉంది చూడండి. నువ్వు కూరనేనండి. టేస్ట్ చాలా బావుంటుందండి. శనగ కూర వండుకుంటారు కదా! శనగ కూర తెలుసు కదండీ! సమ్మర్‌లో వస్తుంది. సేమ్ నువ్వు కూర కూడా అలాగేనండి. మంచిగా కడిగిన తర్వాతే మనము చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నువ్వు కూరనే కొంచెం ఇందులో తొట్లల్లనే తోటకూర మొలిసింది. తోటకూరను కూడా యాడ్ చేశాను. నువ్వు కూర, తోటకూర కలిపే వండుతున్నానండి. టేస్ట్ చాలా బావుంటుందండి. చూడండి, మనము ఇలా ఫస్ట్ కడిగినప్పుడు మట్టి ఉంటుంది కదా, ఒక 5 టైమ్స్ అయినా మట్టి లేనంత వరకి మంచిగా అంటే మంచిగా కడగాలండి. కడిగిన తర్వాతనే చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. టేస్ట్‌కి తగినంతగా పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మీ కారానికి తగినట్టుగానే పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలను వేసుకొని, ఒక 4 ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని రెడ్‌గా ఫ్రై చేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వు కూర అయితే టేస్ట్ చాలా బావుంటుందండి. అయితే ఎంత బలమో ఒంటికి నువ్వు కూర కూడా అంతే బలమండి. మంచిగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపుని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నువ్వు కూరని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇది మనకి దొరికినప్పుడు మాత్రము తెచ్చుకొని వండుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మిస్ కాకుండా చేసుకొని తినండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకప్పుడు మీరే అంటారు, భవానీ గారు చెప్పిన రెసిపీ చాలా బావుంది. టేస్ట్ చాలా చాలా బావుంది అని అనుకుంటారు. ఊరికి వెళ్ళినప్పుడు కానీ, ఊర్లో దొరుకుతుంది ఎక్కువ శాతము. అలాంటి టైంలో తీసుకొచ్చుకొని వండుకొని తినండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగినంతగా సాల్ట్‌ని వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. పావు కేజీ టమాటాలను తీసుకున్నానండి. పావు కేజీ టమాటాలను చిన్నగా కట్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనము నువ్వు కూరను ఉడికిస్తున్నాం కదా, ఈలోపు టమాటా ముక్కలను కట్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెము చిన్నగానే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మూత తీసుకొని నువ్వు కూర ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాము, పచ్చిమిర్చి వేసాము. ఇందులో కారం పొడి వేయనవసరం లేదండి. పచ్చిమిర్చి సరిపోతుంది. ఒకవేళ మీకు పచ్చిమిర్చి నచ్చకపోతే కారపొడితోని కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుంది. ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకొని పొడిలాగా, పౌడర్‌లాగా రెడీ చేసుకొని మనము కూరలో వేసేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. అదొక రెసిపీ కూడా చూపిస్తానండి ముందు వీడియోలో. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరను వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నువ్వు కూర టమాటా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు రోటీలోకైనా, రైస్‌లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.